ఆస్ట్రేలియాలో బీచ్లో ఓవైపున యూదుల మీదన జరిగినటువంటి కాల్పుల వ్యవహారం ఒకవైపు సంచలనం సృష్టించినటువంటి సందర్భంలోనే మరొక వైపు జపాన్లో మరొక తరహా సంఘటన చోటు చేసుకుంది. అక్కడ ఒక చైనీయుడు వరుసబెట్టి జరిపినటువంటి దాడులలో పలువురు జపనీస్ గాయపడటం అన్నటువంటిది సంచలనం సృష్టించింది. అతనికి ఒక ఇంటినే ధ్వంసం చేయడానికి ప్రయత్నించాడు. ముగ్గురి మీదన కాల్పులు జరిపాడు. అతనికి ఇల్లు ఇవ్వడానికి నిరాకరిస్తున్నారట స్థానికులు చైనీయుడికి. దాంతో తనేంటో చూపించడం కోసం అని చెప్పేసి ఒక ఇంటిని పగలకొట్టడానికి చూశాడు. చివరికి ఆ ఇంటి వాళ్ళు వ్యతిరేకించితే ఇంటిని తగలబెట్టడానికి చూశాడు. దీంతో అతని వ్యవహార శైలి అంటే ఒక చైనీయుడికి తనకు కనుక తగినటువంటి వసతి కల్పించకపోతే ప్రాణాలు తీయాలనుకున్నటువంటి వ్యవహారం ఏదైతే ఉందో అదిగా సంచలనం సృష్టించింది. వాడిని అరెస్ట్ చేసి ఈ డిపోర్టేషన్ చేస్తున్నారు. ఇట్లాంటి ఉన్మాదుల్ని ఇప్పుడు పట్టుకుంటున్నారు.